నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణకుమారి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు బీసీల ప్రగతిని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని వైసీపీ నేతలను హెచ్చరించిన ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు వైసీపీ నేతల తీరుపై ధ్వజం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు విద్యాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న తండ్రి కొడుకు నేటి తరం పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చిన పర్యావరణవేత్తలు శ్రీనివాస్ వరహాలరాజు ఆదాని సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం నేత జగ్గునాయుడు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని వినతి బీసీల ప్రగతిని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ రాజకీయం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. అమరావతి ఎన్టీఆర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం కోల్పోయిన నాటి నుండి ఆ పార్టీ అధినేత నుండి నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ అధికారంలో ఉండగా బీసీలను టార్గెట్ చేసుకుంటూ సాగించిన అరాచకాలను ఇప్పుడు కొనసాగించాలని చూస్తున్నారని విమర్శించారు. బీసీల ప్రగతిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనిచేస్తున్నారని పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడించి వైసీపీ నేతలకు ప్రజలు గుణపాఠం చెప్పినప్పటికీ ఆ నేతల్లో మార్పు రాకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడకుండా సహకరించాలని వైసీపీ నేతలకు సూచించారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో అడ్రస్ లేకుండా ప్రజలు గల్లంతు చేస్తారని మాణిక్యరావు హెచ్చరించారు. బొత్స సత్యనారాయణ ఈరోజు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి నేను ప్రతిపక్ష నాయకుడు అంటా ఉన్నాను. ఈ వ్యక్తి నిన్న ఏదైతే చంద్రయ్య అనే అతన్ని గతంలో రోడ్డు మీద పడేసి గొంతు కోసి చంపారో వాళ్ళ పిల్లవాడికి మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ప్రయత్నించింది. నిజంగా వీళ్ళకి బుద్ధి ఉంటే మనం చేసినటువంటి తప్పుకి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు, జీవించేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాడని చెప్పేసి వీళ్ళు సంతోషపడాలి. పడకపోగా చంద్రయ్య కుటుంబానికి ఏ విధంగా మీరు ఉద్యోగం ఇస్తారు, ఇవ్వటానికి వీలు లేదని ప్రభుత్వం తీసుకొచ్చే జీవోని అడ్డుకున్నటువంటి పరిస్థితి మనుషులు చేసేటువంటి పరిస్థితి కాదు. అయితే మనకి కేవలం ఒక ఉద్యోగాన్ని అడ్డుకున్నట్టు మాత్రమే కనపడుతుంది. కానీ దీని వెనక బీసీలని మేము నరుకుతాం, మీరు కాపాడకూడదు, బీసీలని మేము చంపుతాం, మీరు కాపాడకూడదు, బీసీల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి జీవనాధారాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తాం, మీరు కాపాడకూడదు అనే పద్ధతిలో ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది. ప్రముఖ కవి గుర్రం జాషువా జయంతి కార్యక్రమం బీజేపీ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగింది. కైలాసపురంలో గల సాగరమాల కన్వెన్షన్ హాల్లో బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు ఆధ్వర్యంలో జాషువా జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా బీజేపీ నేతలు జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం, బీజేపీ రాష్ట్ర కోశాధికారి ఎం నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ కేశవ్ కాంత్, పలు జిల్లాల బీజేపీ ఇన్ఛార్జీలు ప్రకాష్ రెడ్డి, విజయానందరెడ్డి, నరేంద్ర ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరశురామరాజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె సుహాసిని ఆనంద్ మాట్లాడారు. గుర్రం జాషువా తన రచనలతో సమాజాన్ని అనేక అంశాల్లో చైతన్యవంతం చేసేందుకు కృషి చేశారని కొనియాడారు. జాషువా రచనలు సామాన్య మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి దోహదపడే విధంగా ఉండేవన్నారు. ఆనాడు సమాజంలో నెలకొన్న అనేక అంశాలపై జాషువా తన కలముతో పోరాడారని తెలిపారు. సాహితీ రంగంలో కవి కోకిలగా గుర్రం జాషువా గుర్తింపు పొందారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలతో పాటు జిల్లా పదాధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధునిక కవులలో సుస్థిర స్థానాన్ని పొందిన కవి కోకిల గుర్రం జాషువా గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చాలా ఎంతో గొప్పగా ఈరోజు గుర్రం జాషువా గారి జయంతిని ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నలుమూలలా కూడా జరుపుకుంటుంది. ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో మనకి సాగర్మాల కన్వెన్షన్ హాల్లో ఇంత చక్కగా సాహితీ కార్యక్రమం జరగడానికి కారణం ఏంటి అంటే వారు ఎవరైతే గుర్రం జాషువా గారు ఉన్నారో వారు ఒక జీవితంలో ఎటువంటి ఒక ఒడిదుడుగుల్ని వారు ఎదుర్కొన్నారు. ఎంత అవమానాలు ఫేస్ చేసినా సరే ఎక్కడైతే చీత్కారాలు వచ్చాయో అక్కడే సత్కారాలను ఏ విధంగా పొందారు అంటే దేశం పట్ల సమాజం పట్ల గౌరవ భావంతో ఎటువంటి కష్ట నష్టాలలో కూడా నిరుత్సాహపడకుండా ఏ విధంగా అయితే జీవితంలో పైకి ఎదగాలో, ఏ విధంగా అయితే సంఘాన్ని సంస్కరించాలో, సమాజాన్ని మంచి మార్గంలో ఏ విధంగా నడపాలో, ఈ దేశంలో కావాల్సింది కులము మతము కాదు గుణము ప్రధానము. వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన గుర్రం జాషువా గారు. ఆయన 130వ జయంతి సందర్భంగా విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కవి సమ్మేళనం పెట్టడం జరిగింది. ఆ 130వ జన్మదినం సందర్భంగా ఆయన చేసిన రచనల గురించి, ఆయన చేసిన కవిత్వాల గురించి ఇక్కడ ప్రజలకు తెలియజేసే విధంగా ఈ సాహిత్య కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంట్లో చాలామంది కవి హృదయులు, అలాగే తెలుగు దాని గురించి కవిత్వాలు రాసేవాళ్ళు అందరూ కూడా, మేధావులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఏదైతే కళలు కన్నారో, సమానత్వం కలిగిన సమాజం, అలాగే అసమానతలు ఉండకూడదు, అలాగే ప్రతి మనిషికి విలువలు ఉండాలి, అంత గౌరవం ఉండాలని కోరుకున్న వ్యక్తి మన గుర్రం జాషువా గారు. ఆయన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆయన కవితల ద్వారా అలాగే రచనల ద్వారా సమాజంలో మార్పు తెచ్చి అందరూ కలిసి ఉంటేనే సమాజం అనే విషయంగా తెలియజేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన గుర్రం జాషువా గారు. ఆయన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రముఖ పర్యావరణవేత్త శ్రీనివాస్ నగరంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. సాగర తీరంలో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై చైతన్యం కల్పిస్తూ ర్యాలీ సాగింది. నేటి తరం పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే భావితరాలను మనుగడే కష్టమని తెలియజేసే 10 నిమిషాల వీడియో సొంత నిధులతో చిత్రీకరించి ఎల్ఈడి స్క్రీన్ ద్వారా నగరంలో ప్రదర్శించారు. అనంతరం పర్యావరణవేత్త శ్రీనివాస్ వరహాలరాజు మీడియాతో మాట్లాడారు. ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని రక్షిస్తుందన్నారు. మానవులు తన అవసరాలకు భూగర్భ వనరులను స్వలాభం కోసం అత్యధికంగా వాడుకుంటూ ప్రకృతిని నాశనం చేస్తుంటే అది మానవ జాతికి అంతం చేస్తోందని హెచ్చరించారు. నేటి తరంపైన ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ అంశంలో నేటి తరం నిర్లక్ష్యం వహిస్తే భావితరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. పర్యావరణానికి మనం కలిగిస్తున్న హాని ఫలితంగానే నేడు వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైన ఉష్ణోగ్రతలు, అధిక వర్షాలు, క్లౌడ్ బస్టర్లు జరుగుతున్నాయని తెలిపారు. వీటి కారణం పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడమే అని తెలిపారు. కాన్సెప్ట్ తయారు చేసాం. ఎందుకంటే భూమి పర్యావరణం వల్ల భూమి యుగాంతం జరుగుతుంది అని ఒక ఊహగా ఉండేది. ఎందుకంటే మనం ముడి చమురు ఎక్కువగా వాడుతున్నాం, ప్రతిదానికి అవసరానికి మించి ఎక్కువ వాడుతున్నాం. దానివల్ల ఇకపోతే ప్రపంచంలో ఒక సిస్టమ్ అంటూ ఒకటి ఉంది. శ్రావణ భాద్రపదాలు అనే సృష్టిలో వర్షకాలం అంటారు. శ్రావణం భాద్రపద 6 నెలలు వర్షాలు పడతాయి. కానీ ఇప్పుడు భాద్రపద మాసం వెళ్ళిపోయినా కూడా ఆ సీజన్లో కూడా వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. హైదరాబాదు దక్కన పీఠభూమి, అక్కడ ఎక్కువ వర్షాలు పడవు. కాశ్మీరు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో సర్వనాశనం అవుతుందంటే ఇలాంటి విపత్తులు జరగడానికి, ప్రళయాలు రావడానికి కారణం ఏంటంటే మన యొక్క పర్యావరణం కలుషితం అయిపోవడం వల్ల అని మా ఉద్దేశంలో మేము కాన్సెప్ట్ తయారు చేసాం. ఇది ప్రజలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేసి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఇది ఇంతవరకు మా తాలూకు ఒపీనియన్. మన భూమి పరిమాణం చిన్నదవుతుందని నేను ప్రజలకు అవగాహన కల్పించడం కోసం, శాస్త్రవేత్తలకు అవగాహన కల్పించడం కోసం నేను ఈ కార్యక్రమం చేస్తున్నానండి. మన భూమి మీద మనం వాడుతున్న ముడి చమురు అనేది మనకన్నా ఇప్పుడు మన భూమికే ఎక్కువ అవసరం ఉందని ఈ అవగాహన సదస్సు కోసం ఈ ర్యాలీ నిర్వహించామండి. చెప్పండి ఈ పరిణామాలు. ఈ రానున్న రోజుల్లో మనం ముడి చమురు అధికంగా వాడితే విపత్తులు సంభవిస్తాయి. సాధారణ వాతావరణం వల్ల పోయి విపత్తులుగా మారిపోతాయి. ఈ విపత్తుల వల్లనే మానవజాతి అంతరించిపోతుందన్న అవగాహనతో నేను ఈ డాక్యుమెంటరీ చేశాను. ఈ ర్యాలీ కూడా నిర్వహించానండి.
సొల్యూషన్ అంటే మనం వాడుతున్న ముడి చమురు అనేది మన అవసరాలకే వాడాలి తప్ప అనవసరాలు కూడా చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. ఉదాహరణకి ఏంటంటే సో ఈరోజు ఏంటంటే భూమి ఎంత ఒత్తిడికి గురవుతుందో దాని మీద అవగాహన ర్యాలీ మేము చేస్తున్నాం ఈరోజు. సో మనకు తెలుసు భూమి ఎప్పుడైతే గ్లోబలైజేషన్ బాగా ఎక్కువైపోయిందో దానివల్ల ప్రతి ఒక్కరు డంపింగ్ చేయడం, భూమిలో దాన్ని డిగ్గింగ్ చేయడం. మీకు ఇప్పుడు చూస్తే గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా లేదు, మనకి చాలా తక్కువ ఉంది గ్రౌండ్ వాటర్ లెవెల్. మనకి ఎంత మనం డిగ్గింగ్ చేస్తున్న ప్రతి ఇంటికి ఒక బోర్ అయిపోతుంది, ప్రతి ఇంటికి ఒక మోటార్ అయిపోతుంది. సో ఏంటంటే వాటర్ లెవెల్ మంచి వాటర్ లెవెల్ తగ్గిపోతుంది కంప్లీట్గా. సో మనం ఏంటంటే గోయింగ్ ఫర్దర్ ఇంకా మనం ఇలాగా బీచెస్లో కానీ లేకపోతే సముద్రం వాటర్ నుంచి మనం రిఫారెస్టేషన్ చేసుకొని మనం మంచి అవన్నీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫ్యూచర్ గ్లోబలైజేషన్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు కనుక మనం మనం ఈ డిగ్గింగ్ కానీ లేకపోతే డంపింగ్ కానీ రెడ్యూస్ చేయకపోతే ఆ ఫ్యూచర్లో మనకి ఇంకా భూమి అనేది ఇంకా మిగలదు, మనకి ఉండటానికి కూడా అవ్వదు. చాలా ఇప్పటికే హ్యూమిడిటీ పెరిగిపోతుంది, ఎండలు పెరిగిపోతున్నాయి, కంప్లీట్గా టెంపరేచర్ ఎప్పటికప్పుడు మీరు చూస్తుంటే ఇయర్కి టెంపరేచర్ పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే మనం ఇవన్నీ తగ్గిస్తామో ఈ ప్రజలు అవగాహన వచ్చి ప్రజలు ఎప్పుడైతే భూమిని కాపాడుకుంటారో అప్పుడు కానీ మనకి డిఫారెస్టేషన్ కూడా జరుగుతుంది. డిఫారెస్టేషన్ చేస్తున్నారు, అడవులు కొట్టేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, అండ్ మనకి డంపింగ్ యార్డ్స్ లేవు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో విజయదశమి ఉత్సవాలలో భాగంగా ఆయుధ పూజ అత్యంత వైభవంగా జరిగింది. దసరా మహోత్సవాల్లో భాగంగా బేడ మండపం నందు పండుగ శోభ ఉట్టిపడింది. ముఖ్యంగా శ్రీ తాయార్ల సన్నిధిలోని శ్రీ వీరలక్ష్మి ఆరాధన మరియు ఆయుధ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు సీతారామాచార్య నేతృత్వంలో ఈ పూజా కార్యక్రమాలు కడు రమ్యంగా సాగాయి. వేద మంత్రాల ఘోషతో పాటు నానాస్వర శబ్దాలు, మంగళ వాయిద్యాలు దివ్య వాతావరణాన్ని సృష్టించాయి. ఈ సందర్భంగా జరిగిన ఆయుధ పూజలో దేవస్థానం యొక్క సాంప్రదాయ ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం నిర్వహించింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి తమ సమస్యలను జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించుకున్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వినతులు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్ స్వీకరించారు. ప్రజలు చెప్పిన సమస్యలను సావధానంగా ఆలకించారు. తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత శాఖ అధికారులకు అందజేశారు. తక్షణమే వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన సమస్యలను పరిష్కరించలేకపోతే ఏ కారణాలతో పరిష్కరించలేకపోయామో ఫిర్యాదుదారులకు తెలియజేయాలన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. ఆదాని సిమెంట్ కంపెనీకి పెదగంట్యాడలో కేటాయించిన స్థలాన్ని ఇతర అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఎం నేతలు వి కృష్ణారావు, యుఎస్ఎన్ రాజుతో కలిసి మాట్లాడారు. ఆదాని అంబుజా సిమెంట్ కంపెనీకి జనావాసాల మధ్య ప్రభుత్వం అనుమతి ఇవ్వటాన్ని తప్పుపట్టారు. పెదగంట్యాడలో సిమెంట్ కంపెనీ ఏర్పాటు అయితే దాని పరిసర ప్రాంతాలు కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు త్రాగేందుకు త్రాగునీరు పనికి రాకుండా పోతుందన్నారు. ఆదాని కంపెనీ కోసం 10 లక్షల మందికి పైగా ప్రజలకు హాని కలిగించే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జోక్యం చేసుకుని సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు కాకుండా అడ్డుకోవాలని కోరారు. ఈ సిమెంట్ కంపెనీ ఏర్పాటు వలన పారిశ్రామిక వార్డులోని పలు ప్రాంతాల్లో కలిగే సమస్యలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. పెదగంట్యాడ దగ్గర అదానీ గంగవరం సిమెంట్ కంపెనీ
ఏర్పాటు చేయడం కోసం వచ్చే 8వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణకి పూనుకుంటూ ఉన్నారు. అక్కడ కానీ సిమెంట్ పరిశ్రమ వస్తే గాజువాక నియోజకవర్గం, విశాఖపట్నం వెస్ట్ నియోజక పరిధిలో ఉన్నటువంటి 10 లక్షల మంది ప్రజలు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి పోవాలి, లేదంటే తరతరాలు దినదినగండగా వ్యాధుల బారిన పడి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పెదగంటాడ ప్రాంతంలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుని రద్దు చేయాలని, అలాగే ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే అదానీ గంగవరం పోర్టు కాలుష్యం వల్ల ఈ ప్రాంతాల ప్రజానీకం తీవ్ర వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు. తల్లి గర్భంలోని బిడ్డ మొదలు వృద్ధుల వరకు అన్ని తరగతుల వారు క్యాన్సర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, గుండె నొప్పులు, చివరకు తల్లి గర్భంలోని శిశువు వరకు రోగాలు బారి పడుతూ ఉన్నారు. మహిళలు గర్భస్రావం అవుతున్నాయి. దీనికి అందరికీ ప్రధాన కారణం గంగవరం పోర్టు నుంచి వచ్చేటువంటి రసాయనాలు, బొగ్గుతో కూడినటువంటి దుమ్ము ధూళి. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం బురుజుపేటలో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు రోజుకో దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా పలు ప్రాంతాల నుండి కూడా తరలివస్తున్నారు. అర్చకులు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ విద్యాలక్ష్మిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. విద్యాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకొని పూజలు గావించారు. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల గురించి తెలిపారు. ఈ ఉత్సవాల్లో రోజుకో దేవి అలంకరణలో అమ్మవారిని అలంకరించడంలో గల విశిష్టతను వివరించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దేవాలయం అధికారులు నిర్వహించిన కుంకుమ పూజల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈరోజు కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అత్యద్భుతంగా కనక మహాలక్ష్మి అమ్మవారు మనందరికీ కూడా విద్యాలక్ష్మి స్వరూపంగా దర్శిస్తున్నారు. కావున భక్తులందరూ విచ్చేసి తండోపతండాలుగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. విద్యాలక్ష్మి అంటే ఈరోజు మూలా నక్షత్రం, సరస్వతీదేవి, చదువుల తల్లి సరస్వతీదేవి. మనందరం కూడా అమ్మవారిని ధ్యానం చేసుకుంటే ఈరోజు వచ్చి దర్శనం చేసుకున్నట్లయినా చదువుల తల్లి మొత్తం అందరికీ కూడా, అంటే ఉన్నటువంటి విద్యార్థులకి, పిల్లా పాపలు అందరికీ కూడా చక్కటమైనటువంటి విద్యని ఆ అమ్మవారు ప్రసాదిస్తుంది. కావున 50 మంది భక్తులు విచ్చేసి కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ఆయురారోగ్య ఐశ్వర్యములు, అలాగే విద్యార్థులందరికీ కూడా మంచి చదువు, విద్య వినయ సంపన్న అంటారు, మంచి విద్యతో కూడినటువంటి ఉన్నత విద్యలు అందరూ కూడా పొందాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని 50 మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహ కరుణాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. యూనివర్సిటీలను ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయని విశాఖ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రియాంక మండిపడ్డారు. ఏయూకి ఎంతో ఘన చరిత్ర ఉందని, ఇక్కడ విద్యను అభ్యసించిన వారు ఎందరో ప్రముఖ స్థానాలకు అధిరోహించారని అన్నారు. ప్రభుత్వాలు విశ్వవిద్యాలయ ప్రగతికి పాటుపడకుండా ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించడంపై మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయూ విద్యార్థులు సంఘాలు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని ప్రియాంక ప్రకటించారు. ఏయూలోని డిస్పెన్సరీలో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం వల్ల మృతి చెందిన మణికంఠ అనే విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్గ్రేసియా చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నేతల డిమాండ్లలో ఎంతో న్యాయం ఉందని, వాటి పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రియాంక అన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే విద్యార్థి సంఘాలతో కలిసి తమ పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోందని ప్రభుత్వాన్ని హామీ హెచ్చరించారు. నమస్తే, నేను ప్రియాంక దండి, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. విశాఖపట్నానికి గర్వకారణం
ఆంధ్ర యూనివర్సిటీ ఎంతోమంది మహానుభావులను, గొప్ప రాజకీయ నాయకులను, ఇంజనీర్లను, డాక్టర్లను, సైంటిస్టులను తయారు చేసిన ఘనత ఆంధ్ర యూనివర్సిటీది. మరి ఈరోజు అంత గొప్ప యూనివర్సిటీ మీద గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ కుట్ర నడుస్తూ ఉంది. మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం ఏమో ఆంధ్ర యూనివర్సిటీని అడ్డంగా పెట్టుకొని స్కాములు చేస్తే, ఇప్పుడొచ్చిన కూటమి ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీని నిర్వీర్యం చేయాలని చెప్పేసి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ డిస్పెన్సరీలో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం అన్నది ఒక ఎత్తు అయితే, 3 నెలల క్రితం స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వమని మీకు రిక్వెస్ట్ చేసినా సరే ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం అన్నది ఇంకా దారుణం. దీన్ని బట్టి యూనివర్సిటీ యాజమాన్యం ఎంత దారుణంగా ఉందో అర్థమవుతా ఉంది. స్టూడెంట్ యూనియన్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు వీసీ రెసిగ్నేషన్ చేయాలని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తి మద్దతు ఇస్తుంది. ఎందుకంటే కేవలం ప్రభుత్వం వైఫల్యం వలన, ఆంధ్ర యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వలన ఒక నిండు ప్రాణం పోయింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన సమస్యలకు సాధ్యమైనంత వరకు అక్కడికక్కడ పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసి అవకాశం మేరకు అర్జీదారుని సమక్షంలోనే అక్కడికక్కడ సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మక్కువ మండలం వెంకట బైరీపురం నుంచి మరడ గౌరీశంకర్రావు అర్జీని అందజేస్తూ తమ గ్రామంలోని ఎంపీపీ స్కూల్ నందు మధ్యాహ్న భోజన పథకం సహాయకుని పోస్టు ఇప్పించాలని కలెక్టర్ని కోరారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ అక్టోబర్ 2వ తేదీ వరకు పాఠశాలకు దశ సెలవులు ఉన్నందున పునఃప్రారంభమైన వెంటనే ఎండీఎం కుక్ సహాయనుగా నియమించాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులపై అధికారుల ప్రతాపాన్ని చూపారని ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి తెడ్డు వెంకట్రావు మండిపడ్డారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధి కల్పించకపోయినా ఎందరో చిరు వ్యాపారులు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. ఆపరేషన్ లంగ్స్ పేరుతో జీవీఎంసీ అధికారులు వీధి విక్రయదారులపై విరుచుకుపడి వారి ఉపాధిని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుట్పాత్, తోపుడు బండ్లపై వ్యాపారం సాగించిన చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించాలని వెంకట్రావు అధికారులను డిమాండ్ చేశారు. తక్షణమే అధికారులు వీధి విక్రయదారులను ఆదుకోవాలన్నారు. తక్షణమే అధికారులు ఎంతో ప్రాతిపాదికన వ్యాపారులకు పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో తమ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నేడు గత వారం రోజులుగా జీవీఎంసీ ఏదైతే ఉందో ఆపరేషన్ పేరుతో ఏదైతే విధ్వంసని సృష్టించి వీధి విక్రయదారుల భాగంలో ఉన్న అనేక మంది, అది సిరి వ్యాపారస్తులు కానీ చేతి వృత్తిదారులు కానీ అనేక మంది, వేలాది మందిని అక్రమంగా ముందస్తు నోటీసు లేకుండా తొలగించి ఈరోజు సృష్టించడం, ఈ విధ్వంసం రావడానికి కూడా మేము ఎవరైతే మెప్మా పీడీ ఉన్నారో ఆ పీడీ గారితో మేము ఆల్రెడీ చెప్పాం. ఏమని చెప్పినామంటే ముందస్తుగా మాకు జాయింట్ మీటింగ్ వేసి ఎవరు అవినీతి పరులు, ఎవరు కరెక్టోలు, ఎక్కడున్నారు, ఏమున్నారని సర్వే చేసి ఎవరిని యూనియన్ల పట్టికలన్నీ తీసుకొని నిర్ధారణంగా సర్వే చేద్దామండి అని చెప్పినా మాకు ముందు సర్వే కావాలా, మాకు వెంటనే ఇచ్చేయాలని చెప్పి మేము ఇచ్చిన లేఖలకు కూడా తప్పుడు నివేదిక ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి కూడా 4వ పర్యంలో కూడా చెప్పుకొచ్చాం, నగర మేయర్కి చెప్పాం. అయినా ఏదైతే గతంలో హరినారాయణ గారు విధ్వంసం సృష్టించి అక్కడ 200 మందిని సుమారుగా తొలగించి శిక్ష అనుభవించారో అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం వీళ్ళకి శిక్షించాలని, అలాగే ఆల్రెడీ కోర్టులోనుంది ఈ కేసు. హైకోర్టులో ఏదైతే మాకు ఇచ్చిందో
ఏటిచ్చింది? మాకు గుర్తింపు కార్డులు ఇవ్వమని, వెండింగ్ జోన్లు ఇవ్వమని, వెండింగ్ జోన్లు ఇచ్చిన తర్వాత మీరు వీళ్ళెవరిని తొలగించొద్దు, ముందు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే మొన్న ఇచ్చిన మార్చిలో ఇచ్చిన హైకోర్టులో క్లియర్గా ఇచ్చారు. మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ రోడ్లో ప్రపంచ హృదయ దినోత్సవ కార్యక్రమం జరిగింది. కాళీమాత ఆలయం నుండి వైఎంసీఏ వరకు నిర్వహించిన వాక్తాను డాక్టర్ హేమంత్ బెహ్రా జెండా ఊపి ప్రారంభించారు. యువత, వైద్యులు కలిసి నిర్వహించిన ఫ్లాష్ మాబ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఏ సురేష్, డాక్టర్ రంగనాయకులు, డాక్టర్ శ్రీకర్, డాక్టర్ అశ్విని కుమార్ పాండా, డాక్టర్ రాజు, డాక్టర్ శివ, డాక్టర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వృద్ధులతో పాటు యువకుల్లో కూడా గుండె జబ్బులు ఎక్కువగా పెరుగుతున్నాయన్నారు. హృదయ సంబంధ వ్యాధులతో ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. మారుతున్న జీవనశైలి, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడే కారణమన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేస్తూ సమతుల్య ఆహారం తీసుకుంటూ ఒత్తిడి లేకుండా జీవనం సాగించాలని సూచించారు. Today is the World Heart Day, 29th September 2025. It is an opportunity for us, the cardiac team of Medicover Hospital, to spread the awareness about the heart problems what we are facing nowadays in our society. It is very important that we should be aware that the heart problems which are rapidly increasing, it has to be stopped at any point of time, because it is killing a lot of people. Recently we have seen a lot of young people are dying because of heart attack. So it is very important to bring the awareness. And this year the theme is don't miss the beat. Today we are very proud to be the part of this moment, that is World Heart Day. Whole world is celebrating with a one goal: save the heart, save the family, save our society. Just our only thing we are lacking, that is our action. Our heart is always in action mode, in active mode, but we are in inactive mode. If you see, we are absolutely unconscious about our heart. What is happening, we don't know. చెడు అలవాట్లు అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి అవాయిడ్ చేయడం. మీకు బీపీ, షుగర్ ఉన్నట్లయితే అవి కంట్రోల్ పెట్టుకోవడం. ఒకవేళ మనం చిన్న వయసులో ఉంటే అవి రెగ్యులర్గా మనం చెకప్కి వెళ్ళి హాస్పిటల్లో హెల్త్ చెక్ అనేది ఉంటుంది, అది చెక్ చేసుకోవడం. మన సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. నాలుగవది, మీకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం రిస్క్ ఫ్యామిలీలో ఉందంటే మీరు ముందుగానే హాస్పిటల్కి వెళ్ళి మీకు కొలెస్ట్రాల్, షుగర్, బీపీ అలాగే హార్ట్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా అనేది చెక్ చేసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టయితే మీ గుండె బాగుంటుంది. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ ప్రొటెక్షన్ తీసుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ అంతా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం సొసైటీ కూడా చాలా బాగుంటుంది. వీధి విక్రయదారులను ప్రభుత్వమే ఆదుకోవాలని విశాఖ వీధి విక్రయదారుల సంక్షేమ సంఘం నేత సింహాచలం డిమాండ్ చేశారు. అధికారులు ముందస్తు సమాచారం లేకుండా చిరు వ్యాపారులను అకస్మాత్తుగా తొలగించడాన్ని ఖండించారు. జీవీఎంసీ అధికారుల చర్యలను నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. వ్యాపారం సాగించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సింహాచలం మాట్లాడుతూ జీవీఎంసీ అధికారులు ఉన్న ఫలంగా వ్యాపారులను తొలగించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల చర్యల ఫలితంగా చిరు వ్యాపారులు, వీధి విక్రయదారుల కుటుంబాల జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వారు వ్యాపారం సజావుగా సాగించుకునేందుకు వీలుగా నగరంలో ప్రత్యేకంగా హాకర్ జోన్లు ఏర్పాటు చేయాలన్నారు. తక్షణమే అధికారులు జోన్లు ఏర్పాటు చేసి వ్యాపారులకు వ్యాపారం చేసుకునేందుకు స్థలాలు కేటాయించాలని సింహాచలం డిమాండ్ చేశారు. ఈ అంశంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫుట్ పార్క్ అనేది 18 ఫీట్ ఉండాలి. 4 ఫీట్ వాకర్స్ ఉంటారు, 4 ఫీట్ తోపుడు బండి ఉంటారు. వాకర్స్ నడిచిన వాళ్ళకి ఎవరికి ఇబ్బందికరంగా ఉండదు, పాదచారులకి కంప్లైంట్ రావని చెప్పాం. ఈరోజు జీవీఎంసీ అధికారులు ఫుట్ పార్కులను ఖాళీ చేయించారు. అంటే ముందస్తు నోటీస్ ఇవ్వకుండా 2014 స్ట్రీట్ వెండర్ చట్టం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అని చెప్పి ఈరోజు జీవీఎంసీ కమిషనర్ మేము అడుగుతూ ఉన్నాము. 137 జీవో, 157 జీవోని అమలు చేస్తారా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతూ ఉన్నాము. వంజాంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఆలయ ప్రాంగణంలో సామూహిక మహిళల కుంకుమ పూజలు, లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఉత్సవాల్లో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని రోజుకో దేవత రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఆదిశక్తి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నేను కన్యకా పరమేశ్వరి దేవస్థానం ద్వితీయ అర్చకునండి. మా నాన్నగారు ఇక్కడ ప్రధాన అర్చకులండి. రాత్రి అమ్మవారికి తెల్లవారుజామున 2 గంటలకు అభిషేకం చేసి అలంకారం మన సరస్వతీదేవి కింద మూలా నక్షత్రం వల్ల కాబట్టి మన అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం చేసామండి. అలాగే వచ్చిన 2000 మంది పిల్లల చేత సరస్వతీదేవి పూజలు చేయించామండి. ఈరోజు సరస్వతీదేవి పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. అందరికీ కూడా విద్యాభ్యాసం బాగా జరుగుతుంది, ఎటువంటి ఆటంకం లేకుండా బాగా జరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం సాయంత్రం కూడా సరస్వతి పూజలు చేయిస్తున్నామండి. అలాగే వచ్చిన మన అమ్మవారికి అందరికీ కూడా ప్రసాదాలు ఇవ్వడం జరిగిందండి. అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారని చెప్పి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీల ప్రగతిని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని వైసీపీ నేతలను హెచ్చరించిన ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు. వైసీపీ నేతల తీరుపై ధ్వజం. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు. విద్యాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న తండ్రి కొడుకు. నేటి తరం పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చిన పర్యావరణవేత్తలు శ్రీనివాస్, వరహాలరాజు. ఆదాని సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం నేత జగ్గునాయుడు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.